ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అక్కడికి వెళుతున్నారు. జగన్ పర్యటనతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనకు కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో భారీగా జన సమీకరణ చెయ్యవద్దని సూచించారు. మరోవైపు పోలీసులు విధించిన నిబంధనలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. జగన్ పర్యటనపై వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని టీడీపీ అంటుంటే నాగమల్లేశ్వరరావు మృతికి వేధింపులే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు జగన్ పర్యటనకు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలంటూ పిలుపునివ్వడంతో ఇప్పుడు పల్నాడులో ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అంటే జూన్ 6న నాగమల్లేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. 3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది. జూన్ 9న ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు గ్రామంలో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్నే జగన్ ఆవిష్కరించనున్నారు. రెడ్ బుక్ కారణంగా బలైన తొలి వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు అని వైసీపీ చెబుతుంటే అసలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందే మృతి చెందిన వారితో టీడీపీకి సంబంధం ఏమిటి అన్నది టీడీపీ నేతల ప్రశ్న. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. సో దీంతో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ జగన్ టూర్కి భారీగా ఎవరు తరలి రావద్దు అంటూ కేవలం ఒక కొద్ది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అక్కడ ఎస్పీ శ్రీనివాస్. అయితే అక్కడ భారీగా కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మరోపక్క కూటమి అంటే టీడీపీ నాయకులు చెప్తున్నారు ఈ ముమ్మాటికి అంటే ఎవరైతే నాగమల్లేశ్వరరావు వైసీపీ కార్యకర్త ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారో దానికి టీడీపీకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్తూని టీడీపీ వాదిస్తుంటే ద సేమ్ టైం టీడీపీ వేధింపుల కారణంగానే తమ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ వస్తున్న తరుణంలో ఒక ఉద్రిక్తకర పరిస్థితులు మాత్రం తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి సాయి శంకర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. సాయి శంకర్, అక్కడ పల్నాడు జిల్లా రెంటపాలలో ఇవాళ వైఎస్ జగన్ రాబోతున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశాలు ఏ మేరకు కనబడుతున్నాయి? టీడీపీ నేతలు ఏమంటున్నారు, వైసీపీ నేతలు ఏమంటున్నారు జగన్ టూర్ నేపథ్యంలో? ప్రస్తుతం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా స్వాగతం కలుపుతో ఫ్లెక్సీల ఏర్పాట్లు అయితే పెద్ద సంఖ్యలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయాలనే విధంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలను కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉధృత వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఏవైతే దీనికి సంబంధించి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే ప్రతి వాహనాన్ని అంటే ఇక్కడ అనేక రకాలుగా కూడా చెక్ చేసిన తర్వాతే రెంటపాళ్ల గ్రామంలోకి ఎంట్రన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఊరు నుంచి వచ్చేటటువంటి 2 వీలర్ వెహికల్లు అదేవిధంగా వాహనాలు ప్రతి దాన్ని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉందనే విధంగా చెప్పచ్చు. మొత్తం పల్నాడు జిల్లా నుంచి సత్తెనపల్లి ఏరియాలకు వచ్చేటటువంటి ప్రతి ఎంట్రన్స్ దగ్గర కూడా భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి
ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎటువైపు నుంచి వచ్చినా కూడా కంపల్సరీగా చెక్ చేసిన తర్వాత ఈ రెంటపాల గ్రామం వైపుకి అనుమతిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకి 100 మందికి మాత్రమే అనుమతి ఉందనే విధంగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. భారీ సంఖ్యలో కనుక వస్తే మాత్రం కంపల్సరీగా చెక్ పోస్టుల దగ్గర ఆపేస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య అయితే పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది అనే విధంగా చెప్పొచ్చు. టీడీపీ వాళ్ళైతే క్లియర్గా నాగమల్లేశ్వరరావు హత్య అనేది అప్పుల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే శవరాజకీయాలు చేస్తున్నారు అనే విధంగా కూడా వైసీపీ పైన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ శ్రేణులేమో కూటమి ప్రభుత్వం ఒక్క అరాచకాల వల్లే నాగమల్లేశ్వరరావు చనిపోయాడు, అందుకే పరామర్శకు వస్తుంటే టీడీపీ ఓర్చుకోలేక ప్రస్తుతం అయితే దీనిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్ పర్యటనకు ఎక్కువగా అనుమతి లేదు, అంటే భారీగా కార్యకర్తలు రావడానికి అనుమతి లేదు. కేవలం 3 వాహనాలకు మాత్రమే, తర్వాత 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అక్కడ ఎస్పీ శ్రీనివాస్. మరి ఆ గైడ్ లైన్స్ పాటించే అవకాశాలు ఉన్నాయా? నిజంగా కేవలం 3 వాహనాలే 100 మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం మాత్రం గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అయితే కార్యకర్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అంటే నేతలు ఎవరైతే ముఖ్య నేతలందరూ కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలనే విధంగా కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలోనే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే పోలీసులు చెప్తున్నటువంటి ఆంక్షలు అనేది కంపల్సరీగా పాటించేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా ఆయన వాహన శ్రేణులు చూస్తేనే నేతలు వాళ్ళందరూ వస్తేనే 10-15 సంఖ్యలో ఉండేటటువంటి వాహనాలు ఉంటాయి. అట్లాంటిది మిగిలిన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారనే చూడాలి. పోలీసులు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, నిబంధనలు అతిక్రమిస్తే కంపల్సరీగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఎక్కడ ఉధృత వాతావరణాలు కొనసాగినా కానీ కంపల్సరీగా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఉదయం సమయం నుంచి కూడా ఇటు గుంటూరు నుంచి వచ్చేటటువంటి వాహనాలు, అదేవిధంగా పల్నాడు దాచేపల్లి నుంచి వచ్చేవి, ఇటు పల్నాడు అమరావతి ప్రాంతం నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి వాళ్ళు అయితే మాత్రం అక్కడ ఆపేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అంటే ఈ ప్రాంతం నుంచి ముందుకు వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓన్లీ ప్రైవేటు వాహనాలు అయితే కంపల్సరీగా ఆపి చెక్ చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మాత్రం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4-5 కనుక కారులో ఉంటే వాళ్ళని అక్కడ ఆపేసి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏదైనా కంపల్సరీగా ఆంక్షలు ఉన్నటువంటి విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలనే విధంగా పోలీసులు చెప్తున్నారు. మరి ఎలా జరుగుతుంది ఏంటి, మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి నుంచి కూడా బయలుదేరేటటువంటి అవకాశాలని 9 గంటల ప్రాంతంలో షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి భారీ సంఖ్యలో ఏదైతే ఈ ర్యాలీగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత ఎస్టిమేషన్ చేస్తున్న నేపథ్యంలో మరి పల్నాడు జిల్లాలోకి ఎంట్రన్స్ ఇస్తారా, లేకపోతే పల్నాడు జిల్లా స్టార్టింగ్లో కట్టెపూడి దగ్గర ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు, అక్కడే ఆపివేసేటటువంటి ప్రయత్నం జరిగేటటువంటి అవకాశాలు అయితే జరుగుతున్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా రెంటపాలలో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే టూర్ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వైఎస్ జగన్ టూర్ని విజయవంతం చేయాలంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిస్తుంటే అనుమతి లేదు, కేవలం 3 వాహనాలకు, తర్వాత 100 మందికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెప్తున్నారు. సో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో జగన్ టూర్ ఒక టెన్షన్గా మారింది.